మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీని పోలీస్ కస్టడీకి ఇస్తూ నూజివీడు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. బాపులాపాడు మండలంలోని నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీని 2 రోజుల పాటు హనుమాన్ జంక్షన్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పోనెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, నిర్మా ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో మద్యం కుంభకోణానికి సంబంధించి నమోదైన కేసులకు సంబంధించి విచారణ కొనసాగింది. ప్రధానంగా ఇందులో ఇప్పటికే ఇటీవల అరెస్ట్ చేసిన బాలాజీ గోవిందప్ప, అదేవిధంగా జగన్మోహన్ అత్యంత సన్నిహితంగా ఉన్న మాజీ సిఎస్ గా పనిచేసిన ధనుంజయ రెడ్డి, అలాగే ఓఎస్సీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, వీరు ముగ్గురికి సంబంధించిన పిటిషన్ దాఖలు చేస్తే ప్రధానంగా గోవిందప్పను తో పాటు వీరిద్దరు కూడా కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి విచారణ చేపట్టిన ఏసీబీ న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. అయితే ఇందులో ప్రధానంగా వాదనలు వినిపించే సమయంలో ప్రాసిక్యూషన్ తరపున ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చాలా అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఆయన తెలవకుండా, ఆయన ఆదేశాలు లేకుండా మద్యం కుంభకోణంలో వీరి పాత్ర ఉండదని, ఈ నేపథ్యంలో అన్ని కోణంలో కూడా వీరి పాత్ర ఇప్పటికే తమ దర్యాప్తులో చేరింది. ప్రధానంగా డిస్టారీ కంపెనీ పర్మిషన్లు కావచ్చు, అలాగే నెలవారీ మామూలు సంబంధించి వీరి ముగ్గురు కూడా కేసీఆర్ రాజశేఖర్తో తరచు కూడా సంప్రదింపులు జరిపారు. ఆ దిశగా ఆధారాలు కూడా సేకరించామని కూడా చెప్పుకొచ్చారు. అందువల్ల కస్టడీకి ఇస్తే మరిన్ని వాస్తవాలు, మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉందని కూడా చెప్పారు. దీంతో అన్ని నోట్ చేసుకున్న న్యాయాధికారి విచారణ వాయిదా వేస్తారు. మరోవైపు సజ్జల శ్రీధర్ రెడ్డి, ఇప్పటికే ఈ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు అలాగే దిల్పు కూడా అరెస్ట్ అయ్యి విజయవాడ జిల్లా రిమాండ్ ఖైదీలుగా కొనసాగుతూ ఉన్నారు. అయితే వీరు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి విచారణ చేసిన ఏసీబీ న్యాయస్థానం సజ్జల శ్రీధర్ రెడ్డికి సంబంధించి విచారణ ఈ నెల 27కి వాయిదా వేయగా, పైలా దిలీప్ పిటిషన్ విచారించి ఈ నెల 26కి వాయిదా వేశారు. ఆ సమయంలో దీనికి సంబంధించి తీర్పు వెలువరించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు నూజివీడులో నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించి వలభనేని వంశీ ఇటీవల పీటీ వారెంట్ పై ఆంధ్రప్రదేశ్ ఆయన ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్ వేశారు. అయితే ఈ నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించి వంశీ ఎవరెవరి పాత్ర ఉంది, అదేవిధంగా ఎవరెవరితో మొత్తం పట్టాల తయారీకి సంబంధించి ఈయన ఎవరెవరిని ఆదేశించిన అంశాలపై పరిశీలించేందుకు కస్టడీ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేసిన నూజివీడు న్యాయస్థానం ఈ నెల 23, 24 తేదీల్లో వలభనేని వంశీకి కస్టడీకి ఇస్తూ కూడా ఈ రోజు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఏపీఎస్సీ అక్రమాలకు సంబంధించి సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పటికే అరెస్ట్ అయ్యి విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన ఇందులో ఏవన్గా కూడా చేర్చారు. ఈ రోజు రిమాండ్ ముగియడంతో ఆయన జిల్లా జైలు నుంచి ఏజేసీజే కోర్టుకు తీసుకొచ్చి హాజరుపరచగా జూన్ 5 వరకు కూడా రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఇదే కేసులో A2గా ఉన్న దాత్రి మధు 7 రోజులు కస్టడీ కోరుతూ, ఎందుకంటే నిన్న దీనికి సంబంధించి మధుకు సంబంధించి కూడా నిన్న కస్టడీ పిటిషన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయగా ఈ రోజు 7 రోజుల పాటు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలైంది. వీటిపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. థ్యాంక్ యూ ప్రసాద్.